అంటే మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయిందండి. సో మూవీ ఇప్పుడే చూసొచ్చిన. సో మూవీ అయితే చాలా బాగుందండి. సో ఏదైతే ట్రైలర్ ఏదైతే లాంచ్ చేసినప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే రీచ్ చేశారో, సో అవైతే పక్కా రీచ్ అయ్యాయండి. సో చాలా బాగా వచ్చింది మూవీ అయితే. సో ముందుగా మూవీలో ప్లస్ అయితే చెప్తా మీకు ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మ్యూజిక్ అండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మ్యూజిక్ అయితే అల్టిమేట్‌గా ఇచ్చాడండి డీఎస్‌పీ. సో చాలా బాగుంది మ్యూజిక్ అయితే. సో సాంగ్స్‌కి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ అయితే. సో ఫస్ట్ పాయింట్ అయితే మాత్రం డిఎస్పీ మ్యూజిక్ అయితే ఇవ్వచ్చండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఇది ఆల్రెడీ ముందుగా చెప్తున్నట్టు ఇది రియల్ స్టోరీ అనమాట. సో శ్రీకాకుళంలో జరిగిన ఒక రియల్ స్టోరీ. అంటే ఆల్రెడీ ఉంటారు కదా శ్రీకాకుళం మత్స్యకారులు. వాళ్ళు ఏదో సమ్ తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ శ్రీకాకుళం నుంచి వేరే పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, మళ్ళీ ఎలా బయటికి రాగలిగారు. సో ఆ బేస్ని తీసుకున్నారు అనమాట ఇక్కడ. సో ఆ బేస్తో పాటు వీళ్ళు ఏం చేశారంటే సో లవ్ ట్రాక్ కూడా యాడ్ చేసేసి ఆ రియలిస్టిక్ స్టోరీని ఆ రెండు కలిపి ఒక మూవీగా చేశారనమాట. సో రియల్ స్టోరీ కాబట్టి చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఏం జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలిసిందే కదా విజయనగరం, శ్రీకాకుళం అంటే చాలా ఎండింగ్ లో ఉంటాయి. సో జనరల్ గా వాళ్ళ గురించి పెద్దగా అందరికి తెలియకపోవచ్చు. సో అందుకని చెప్పేసి ఆ పాయింట్ ని తీసుకున్నారనమాట. సో రియల్ స్టోరీ కాబట్టి మనం చూడాల్సి వచ్చింది మన మూవీ. నెక్స్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అనమాట. జనరల్ గా సముద్రం అంటే మీకు తెలిసిందే కదా విఎఫ్ఎక్స్ కి మెయిన్ ప్రయారిటీ ఉంటుందని. సో ఈ విఎఫ్ఎక్స్ నేను చూసినంత సేపు వచ్చేసి మనకి దేవరాలు ఎలా ఉన్నాయో సో ఆ మాదిరి వచ్చింది అనమాట మనకి సీక్వెన్స్ అన్ని. సో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి నాగ్ చైతన్య యాక్టింగ్ అనమాట. సో లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే ఈ మూవీలో నాగ్ చైతన్య యాక్టింగ్ మాత్రం గూస్ బంప్స్ అనమాట. సో నేచురల్ గా ఎలా ఉన్నారంటే సో పక్క శ్రీకాకుళంలో ఎలా ఉంటారో మనిషి సో అలానే ఉన్నాడు అనమాట. సో నాగ్ చైతన్యకి మాత్రం బెస్ట్ ఇవ్వచ్చు అనమాట. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు అనమాట నాగ్ చైతన్య. సో నెక్స్ట్ వచ్చేసి సాయి పల్లవి. సాయి పల్లవి గురించి చెప్పేది ఏముండదు, ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. సో సాయి పల్లవి అయితే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ మూవీ కూడా యాక్ట్ చేశారు. సో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది అది. సో మళ్ళీ ఇందులో సేమ్ పేరు అనమాట. సో ఆల్రెడీ సాయి పల్లవి కాబట్టి సో ఫుల్ క్రెడిట్ కూడా సాయి పల్లవికి ఇవ్వచ్చు అనమాట. సో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. అంటే లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే చూపించారో లవ్ స్టోరీ సో అది బాగా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చందు మొండిటి డైరెక్షన్ అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా కార్తికేయ మూవీ తీసారు, అది బ్లాక్ బస్టర్ అయింది, పాన్ ఇండియా మూవీ. సో ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. సో డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. సో ఇంకోటి వచ్చేసి శ్రీకాకుళం యాష్ అనమాట. సో నాగ చైతన్యతో పాటు సో నాగ చైతన్య సైడ్ ఉంటారు కదా క్యారెక్టర్స్, వాళ్ళు కూడా సేమ్ ఎక్కడ శ్రీకాకుళం యాసని తగ్గకుండా సో అలా యాక్ట్ చేశారనమాట. సో అది కూడా హైలైట్ అయింది ఈ మూవీలో అనమాట. ఓవరాల్ అయితే మూవీ చాలా ఎక్కడ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదండి. బట్ స్టార్టింగ్ ఒక 30 minutes కొంచెం స్లోగా వెళ్ళినట్టు ఉంది అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ ఎక్కడ అనమాట ఎక్కడ బోర్ కొడుతుంది, అదే పిచ్ లో వెళ్తూ ఉంటుంది అనమాట. సో క్లైమాక్స్ చాలా బాగుంది, ఇంటర్వ్యూల్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సాంగ్స్ మ్యూజిక్ కూడా అల్టిమేట్ అనమాట. సో ఆ ఫస్ట్ 30 minutes కొంచెం స్లోగా, ఎందుకంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మూవీపై ఏవేవి ఉన్నాయి కాబట్టి మనకి ఎక్స్పెక్టేషన్స్. అది తప్ప ఓవరాల్ అయితే అస్సలు తీయడానికి అయితే లేదండి. సో మూవీ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు అనమాట. ఫ్లాట్ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. సో పాకిస్తాన్ ఎపిసోడ్ 20 minutes ఉంది కదా, ఆల్రెడీ చందుమోహన్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా. సో ఆల్మోస్ట్ 18 days అలా షూట్ చేశారంట అక్కడ. సో చాలా బాగా వచ్చింది అది కూడా. సో ఆ లవ్ స్టోరీ విత్ పాకిస్తాన్, సో ఇండియా గురించి కొంచెం చెప్పడం, సో అదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట ఆ ఒక 20 minutes బిట్ అనమాట. సో సాంగ్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. సో ఇంకోటి ఏంటంటే డ్యాన్స్ అనమాట. చాలా బాగా చేశాడు యాక్చువల్లీ డ్యాన్స్ అయితే నాగ చైతన్య ఈసారి. సో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. సాయి పల్లవి ఆల్రెడీ డ్యాన్స్ ఇంకా మీకు తెలుసు కదా కింగ్ ఆఫ్ క్వీన్ డ్యాన్స్ అనమాట. ఇంకా ఓవరాల్ అయితే మూవీ అయితే చాలా బాగుందండి. సో ఫ్యామిలీతో మీకు ఆల్రెడీ సంక్రాంతి అయిపోయింది. సో ఫిబ్రవరిలో పెద్దగా మూవీస్ కూడా పెద్దగా ఏం లేవు ఈ మంత్ లో. సో ప్యూర్ లవ్ స్టోరీ విత్ సో సమ్ అంటే సమ్ ఏదో అంటారు కదా, అది లవ్ స్టోరీతో పాటు సంథింగ్ ఒక మ్యాజిక్ లాంటిది ఒకటి మీరు రియలిస్టిక్ ఉంది కాబట్టి మన ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఒక 2.5 hours వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మూవీ అయితే ఓవరాల్ బాగుందండి. నా రేటింగ్ వచ్చేసి 5కి 3 అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ఫర్ మోర్ వీడియోస్.